దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ దినము దేవుని యొక్క కృపను బట్టి మీ ముందు సాక్షిగా నిలబడటానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సందర్భాన్ని కొరకు, ఇచ్చిన సమయాన్ని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క సందర్భాన్ని ఏర్పాటు చేసిన జే మీడియాకి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఈరోజు మీ సజీవులుగా నేను నిలబెట్టున్నానంటే, ఒకప్పట్లో నేను నా జీవితము ఒక ఘోరమైన తాగుడనే మత్తు పదార్థంలో నా జీవితము ఒక బానిసత్వంగా జీవించిన నా జీవితం వచ్చేసి, ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడుదలిచ్చినందుకు, దేవుడు మీ ముందు సాక్ష్యంగా వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా యొక్క జీవితము ఆ మత్తు పదార్థాల్లో కానీ, అలాగనే త్రాగుడనే జీవితంలో కానీ నా జీవితము ఎక్కువగా బానిసత్వమై నాలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నా యొక్క జీవితమే ఒక మరణానికి ఎప్పుడో నేను గురయ్యవలసి వచ్చిన వాడిని. ఈరోజు మహాకృపను బట్టి, ఆయన యొక్క మాటలను బట్టి నన్ను రక్షించి మీ ముందు నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ సమయంలో నా యొక్క జీవితం ఎలాగుండిందంటే, నేను ఒక రోజుకి ఇంతదా అనేసి నేను తాగే ఒక ఎంత ఆశ అంటే, నా ప్రాణానికంటే నాకు ఎక్కువ ఆ వైన్స్, నా యొక్క తాగుడనే ఆ ఆశదా నాకు ఎక్కువగా ఉండింది. ఎక్కడ నేను ఎంతవరకు దిగజారినానంటే, కడిసికి అందరికీ అడుక్కొని తాగేంతవరకు నేను దిగజారాను. నా యొక్క 18 వయసు నుంచి నేను తాగను ప్రారంభించేసిన. ఆ యొక్క అలవాటు వచ్చేసి ఎలాగ నాకు వచ్చిందంటే, నా జీవితంలో చిన్నదిగా ఏదో ఫ్రెండ్స్ కోర్తో తాగి ప్రారంభిద్దాము, ఒక జాలీగా ఆరంభించిన ఈ త్రాగుడు నా జీవితంలో ఒక విషంలాగా మారిపోయింది. ఒక నరక వేదన అనుభవించే రీతిగా నా యొక్క ఆ త్రాగుడు నన్ను తీసుకొని పోయింది. అయితే నాకు అప్పుడు తెలియలేదు, కానీ దాని తర్వాత నా జీవితాన్ని నేను కొంచెంగా పునరారంభించేసిన. నా యొక్క జీవితమే ఒక నరక వేదనగా ఉండింది. నా కుటుంబం 2007లో నాకు వివాహమైంది. 2007 వివాహమైన తర్వాత నా యొక్క కుమార్తె, నా పెద్ద కుమార్తె, నాకు 2 ఆడబిడ్డలు కనుక, పెద్ద కుమార్తె యొక్క ఒక 3 వయసు. అప్పుడు నా కుమార్తె నన్ను చూసి భయపడేది. నేను త్రాగి వస్తే నన్ను చూసి నా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ భయపడేది. వీడు, కొంతమంది అనుకునేరు చనిపోయినా కానీ బాగుంటుంది అనేసి. ఎందుకంటే నేను చేసిన ఒక ఘోరమైన ఆ యొక్క అట్టగాసాలు నా యొక్క గందరగోళంగా ఉండింది. నేను తాగి వస్తున్నానంటే మా వీధిలో ఉన్నవారు కానీ, మా ఇంట్లో ఉండేవారు కానీ తలుపులు వేసుకునే లెవెల్కి నేను తాగి ప్రచురణ చేసేది. ఊరకనే నేను అందరినీ వాళ్ళని జగడాలకు లాగేది. అటువంటి జీవితంగా నా జీవితం ఉండింది. నా యొక్క ఆ యొక్క త్రాగుడిలో ఎంతలోకి నేను ఆ యొక్క బానిసత్వంగా ఉన్నానంటే, ఇంకా నాకు వేరే ఇదే ఆప్షనే లేదు. అంత తాగుడు. ఉదయాన్నే నేను స్టేట్ బోర్డ్ హాస్పిటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. ఆ స్టేట్ బోర్డ్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఉదయం నుంచి తాగుతూనే ఉంటా. అలాగనే అక్కడ ఉంటున్న ఎవరైనా వచ్చేసి హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళని చూపించేది, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బుని బట్టి నేను ఇంటికంతా తీసుకొని పోను. మొత్తం వైన్ షాప్లోనే నా చుట్టూ నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు. అయితే అలాంటి ఆ జీవితాన్ని దేవుడు ఒకరోజు నేను నిలబడుకొని, ఒక ఆదివారం రోజు 2015లో నేను నిలబడుకొని ఒక దిక్కు ఏడ్చుకుంటా నిలబడి ఉన్నాను. మా యొక్క వీధి పక్కన అక్కడ ఇస్త్రీ అంగడి ఉండింది. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నా, ఎందుకురా మళ్ళా తాగి అనుకుంటున్నా. అంతలోకే నేను మళ్ళా వైన్ షాప్ వేసి తాగేసిన. ఆదివారం పొద్దున్నే తాగేసిన. మళ్ళా ఇక బ్లాక్లో తీసుకొని తాగిన వెంటనే 10:30 కదా మళ్ళీ వైన్ షాపులు తెరుస్తారు. సరే మళ్ళా పోదాంలే అనేసి నేను ఏం చేసినానంటే, మళ్ళా కొంచెంసేపు నాకు పోదాం అనేసి ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్తే మా యొక్క వైఫ్ ఆమె ఇచ్చింది ఒక 150 రూపీస్ ఇచ్చింది, మరి కూర దెమ్మనేసి, మాంసం దెమ్మని. అయితే ఆ మాంసం తెచ్చేటప్పుడు మళ్ళీ తాగదమనేసి మళ్ళీ పోయినా.
మళ్ళీ పోయే కొంది నేను అక్కడ జాకబ్ కోషయ్య న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఆ యొక్క చర్చి జరగబడుతుంది. ఆ యొక్క ఆరాధన అక్కడ సరే అందరూ కూర్చొని ఉండ్రే, నేను పోయి అక్కడ నిలబడదామనేసి పోయి నిలబడినా. లింగితోనే వేసుకున్న బట్టలతోనే నిలబడినా. అయితే ఆ రోజు దేవుడు తన వార్త ద్వారా నన్ను సంధించిండు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచన ప్రకారంగా, ఈరోజు నీ ఆత్మ లోకమంతా సంపాదించిన ఈరోజు నీ ఆత్మ నష్టపెట్టుకుంటే నీకు ఏమి లాభం అని ఆ యొక్క మాట నన్ను సూటిగా తాకింది. అప్పుడు నాలో ఒక ఉణర్వు అనేది వచ్చింది, ఒక గ్రహింపు అనేది వచ్చింది. ఈరోజు నేను అట్నే సూటిగా దేవుడు నాతో మాట్లాడుతుండు. నువ్వు ఒకవేళ ఈరోజు మరణిస్తే, ఒకవేళ నువ్వు ఈరోజు నీ యొక్క సంతోషాన్ని కొరకు తాగుతున్నావు, నీ యొక్క జాలి కొరకు తాగుతున్నావు, నీకు ఇచ్చిన కుటుంబం ఒకవేళ నువ్వు ఈరోజు మరణిస్తే ఎక్కడికి పోతావు అనేది నా యొక్క ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఏమైపోయిందంటే నాలో ఆ వార్త దేవుడు నన్ను క్రియ చేస్తూనే ఉంది. నా యొక్క తెలియకుండానే నేను అక్కడ నిలబడి ఏడ్చుకుంటా ఉన్నా. ఆ రోజు ఆదివారం కాబట్టి మా కుటుంబంలో అందరు చర్చికి పోయేసిండ్రు. నా భార్య, నా బిడ్డలు చర్చికి పోయిన వెంటనే నేను నేరుగా సరే ఇంటికి వెళ్ళేసినాను. ఎవరే లేరు ఇంట్లో. అప్పుడు నేను ఏడ్చుకుంటా ఉండా ఇంట్లో కూర్చొని, నన్ను రక్షించు ప్రభా, దీంట్లోంచి నేను ఎలాగా విడుదల పొందుకోవాలి తెలియదే, అందరినీ నేను హింస పెడుతున్నాను, ఒక సౌలులాగా నేనున్నా, ప్రభా నన్ను రక్షించని పెద్దంగా ఏడ్చి అట్నే నిద్రపోయేసినాను. నాలో ఒక ఏడ్చి అంత ఇదిగా చేసేటప్పుడు నాలో ఒక భారం పోయినట్టుగా, ఒక మధ్యాహ్నంగా నా భార్య బిడ్డలు ఇంటికి వచ్చిండ్రు. అప్పుడు నాలో ఒక భారం దిగినట్టుగా ఉండింది. ఆ భారము ఎంతగా ఉండిందంటే నా భారం అంతా ఎవరి మీద నేను పెట్టేసినట్టుగా అయిపోయింది. అప్పుడు నాకు ఆ యొక్క ఆలోచన, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని దేవుని కోసం అర్పణించుకోవాలని ఆ రోజు సాయంకాలం 2015 నవంబర్ మాసంలో నేను ఆ రోజు సాయంకాలము నేను వచ్చేసి దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని, బైబిల్ అంటేనే నేను జోబులో పెట్టుకున్న అలవాట. బైబిల్ ఆ రోజు నేను ఎత్తిన. ఈ రోజు వరకు దేవుడు వచ్చేసి ఆ బైబిల్ నేను వదిలిపెట్టలా, దేవుని యొక్క వార్తనే. అదేవిధంగా చూస్తే నేను ఒకరోజు తాగి కూర్చొని ఉన్నా. దేవుని యొక్క నామం మగింపడను గాక. ఒకరోజు తాగి నేను కూర్చొని ఉన్నప్పుడు ఒక సేవకుడు రాజ్బాబు అంకుల్ గారు వచ్చి మా ఇంటికి వచ్చిన్నారు. ఆ అంకుల్ వచ్చి చెప్పిన మాట, నేను తాగి కూర్చొని ఉన్నా, నా భార్య, మా వైఫ్, అలాగనే మా పెద్దన్న కూర్చొని ఉండు. అప్పుడు ఆ అంకుల్ చెప్పిన ఒక దీర్ఘదర్శనమైన వార్త, ఆ వార్త ఏమన్నట్లయితే, మీ యొక్క కుటుంబంలోనే యెషయా అంటే ఐజయ కుమార్ నేను సేవకుడుగా అవుతానని చెప్పింది. ఆ వార్తకి నాకు సంబంధమే లేదు. అయితే నేను తాగిదా ఉన్నా. అప్పుడు ఆ యొక్క అంకుల్ గారు చెప్పిన మాట నా భార్యలో ఒక 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 ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయిదా, మా భార్యదా తెలుసు అన్ని విషయాలు. ఎందుకంటే నరక వేదన అనుభవిస్తుంది. నేను తాగి వచ్చినప్పుడు నా కాళ్ళ కింద కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటుంది, అయ్యా నా భర్తను మార్చు, నా కుటుంబంలో నెమ్మది దయచేయి, సమాధానం దయచేయని ఎంతగానో బాధపడి ప్రార్థన చేస్తుంటుంది. అయితే ఆమె యొక్క కళ్ళనీళ్ళు నా కాళ్ళ కింద పడతాయి. అప్పుడు నేనంట, ఎందుకు ఏడ్చేది, నీకు తెలియలేదు లోకం అంటే ఏందని తెలియలేదని ఆమె నేను ఇది చేస్తా. అయితే ఆమె వదలకుండా ప్రార్థన చేస్తుంది. నా తల్లి ఒక పక్క భయపడతా ప్రార్థన చేస్తుంది. మా యొక్క కుటుంబం వారు, సొంత బంధం వారు అనేక మంది వీడు ఇలాగుండే అనేసి ప్రార్థనలు చేస్తూనే మా సంఘంలో, బ్యాప్టిస్ట్ సంఘము, భజనగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో నా కొరకు అనేక మంది సహోదరులు కూర్చొని, మా యొక్క ఆత్మీయ తండ్రి అయిన వెంగయ్య పాస్టర్ గారు ఎంతో భారం తీసుకొని ఇంటికి వస్తుడు. అయినా నేను వాళ్ళ మాటలంతా ఇలా త్రోసి వేస్తూనే ఉన్నా. అయితే నా యొక్క జీవితంలో ఒక నెమ్మది సమాధానం లేదు. ఆ నెమ్మది సమాధానం లేదు. నాకు మాత్రమే ఆ యొక్క 3 అవర్లు 2 అవర్లు తాగినప్పుడు మళ్ళా దిగిపోయినప్పుడు మళ్ళా తాగేది. ఈ యొక్క అలవాటికి నేను ఎంత బానిస అయితేనంటే, తాగడంటే నాకు అంత ఆశ. అదేవిధంగా ఆన్సు, మావ ఇవన్నీ వేస్తూనే ఉన్నా. అదేవిధంగా నన్ను చూస్తే మా యొక్క
బజానగర్లో ఉంటున్న ఆ యొక్క వీధిలో ఉంటున్న సంఘాన్ని నేను చూస్తే నేను తాగి వస్తున్నానంటే సంఘం తలుపులు కానీ మూతేస్తారు. ఎందుకనంటే ఏదన్నా వచ్చేసి చేస్తాడేమో అనే భయంతో. అటువంటి ఘోరమైన పరిస్థితిలో నేనున్నాను. అయితే ఒకరోజు దేవుని యొక్క వార్త, ఈరోజు ఈ లోకమంతా సంపాదిస్తున్న నువ్వు ఈరోజు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు, ఏమి లాభము నీ జీవితంలో అని ఆ మాటని నాలో ప్రత్యేకించి ఆ యొక్క మాట నా హృదయంలో పదించబడింది. ఆ యొక్క 2015 నవంబర్ మాసం నుంచి బైబిల్ పట్టిన. దాని తర్వాత 2016లో నాకు జాకబ్ కోషయ్య గారు బ్యాప్టిజం ఇచ్చిండ్రు. ఆ బ్యాప్టిజం ఇచ్చిన వెంటనే నాలో ఒక తీర్మానం ఎత్తుకున్నా, నేను ఇంకా దేవుని కోసమే జీవించాలి, దేవుడే నాకు తోడుండాలి. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో విధాలుగా నేను మరణించి ఉండాలి. ఒకరోజు నా ఇన్సిడెంట్ చూస్తే రాత్రి 12 గంటలకి 12:30కి నేను తాగి అప్పుడు ఆ యొక్క ఆవిడి బ్రిడ్జ్, చెక్ పోస్ట్ బ్రిడ్జ్ మీద లారీలన్నీ వెళ్తూ ఉంటాయి. అప్పుడు నేను సోయినాలం లేకుండా నడి రోడ్లో పడిపోయినానంట. నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండిండు. ఆ ఫ్రెండు ఆ యొక్క లేపేటప్పుడు నా యొక్క వెనక భాగంలో రాయి గుచ్చుకొని ఆ రక్తం కారుతుంది. ఆ ఫ్రెండ్ కానీ నాకు ఇటు కానీ లాగలేదని అంటే, పక్కకు కానీ లాగలేదంటే ఆ యొక్క కంటైనర్ వచ్చేసి నా మీద ఎక్కించి ఉంటుంది. ఆ రోజే నేను మరణించి ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఎన్నో రీతిలుగా మరణాన్నిచ్చి తప్పించిండు. ఎందుకంటే తాగుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి మరణకరమైన నరకానికి దా తీసుకొని పోద్దని నా యొక్క జీవితంలో దేవుడు నేర్పించిండు. దాని తర్వాత నా యొక్క జీవితంలో 2016కి దేవుణ్ణి అర్పణించుకున్నాను. నేను పనికి వెళ్తున్నాను, కాంట్రాక్ట్లతో పని చేస్తున్నా, అలాగనే క్యాటరింగ్ చేస్తున్నా. ఇక అన్నిట్లో దేవుడు వచ్చేసి నన్ను ఆ యొక్క నెమ్మది సమాధానాన్ని అనేది నాకు అనుగ్రహించిండు. నా జీవితంలో నేను త్రాగుడు ఉన్నప్పుడు నేను తాగుడు వదులుకోవాలనేసి నేనేం చేసిన అంటే కొన్ని కార్యాలు చేసిన. అది దేవుణ్ణి తెలుసుకోకముందు ఏం చేసినానంటే తాగుడు వదులుకోవాలి, నా సొంత ఇదిలో చేయాలని అనుకున్నాను. అయితే ఆ తాగుడు వదులుకోవాలన్నప్పుడు నేను కనీసం వచ్చేసి 220 రోజులు, అంటే మినిమం వచ్చేసి ఒక 7 నెలలు నేను నిద్రపోలేదు. ఆ నిద్రపోనప్పుడు నాకు ఒక మెంటల్ పైత్యం మార్గం అయిపోయేసిన. ఎందుకనంటే అందరూ అనుకునిండ్రు మెంటల్ అయిపోయినట్టుగా ఉందేమనేసి. అయితే నా యొక్క నిద్రపోని దానివల్ల అది సైకాట్రిస్ట్ ప్రాబ్లంగా మారి, అది వచ్చేసి చాలామంది ఏమనుకుంటారంటే అటు సైకాట్రిస్ట్ ప్రాబ్లం వల్ల మరి అయిపోయింది అనేసి నన్ను వచ్చేసి హాస్పిటల్ అంతా తీసుకొని నా కుటుంబం వారంతా. అయితే అక్కడ వచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే నాకు మంచి తెలివి వచ్చింది. దాని తర్వాత నేను ఆ మాత్రలు మింగేసి స్టాప్ చేసినాను. నేను ఎందుకు ఈ మాత్రలు మింగాలి, మాత్రలు మింగే కాడికి తాగేదే బెటర్ కదా అనేసి మళ్ళీ ఆరంభించేసినాను. నా జీవితంలో మళ్ళీ త్రాగుడు వచ్చాక నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహాదయని బట్టి ఆ 2015 దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నానో అప్పుడు దేవుడు చేసి నాకు పరిపూర్ణమైన విడుదల ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే నా జీవితం వచ్చేసి 2016 నుండి నేను బైబిల్ కాలేజీకి పోవాలని ఆశపడినా. దాని తర్వాత బైబిల్ కాలేజీలో 7 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించిండు. అదేవిధంగా 2020లో సంపూర్ణ సేవకుని నేను అర్పణించుకున్నప్పుడు దేవుడు ఈరోజు వరకు ఒక సంఘంలో ఒక సంఘ కాపరిగా దేవుడు దాన్ని నిలబెట్టి వాడుకుంటుండు. ఎందుకనంటే నా జీవితం వచ్చేసి నా త్రాగుడనే యొక్క అలవాట్లో నేను ఎంతగా బానిసత అయినానంటే త్రాగుడు లేకుండా నాకు ఏమీ లేదు. ఎందుకంటే భార్య బిడ్డలు కానీ నేను తలంచుకోను. ఎందుకంటే కుటుంబ విషయాలంతా తలంచుకోను. ఎక్కడ నాకు వచ్చేసి నెమ్మది ఉండిందంటే, ఎక్కడ నాకు ఇదిగా ఉండిందంటే ఆ త్రాగితేనే నాకు ఇదిగా ఉంటుంది అనేసి త్రాగుడికి అంత బానిసత్వంగా అయిపోయినాను. అయితే దేవుడు మహాకృపను బట్టి నా తల్లి చేసిన ప్రార్థన, నా కుటుంబం చేసిన ప్రార్థన, భార్య చేసిన ప్రార్థన, అలాగే నేను మా సంఘం చేసిన ప్రార్థన, మా సొంత బంధు వారు చేసిన ప్రార్థన ఈరోజు దేవుడు రక్షించి నన్ను ఒక సేవకుడిగా దేవుడు అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ సాక్ష్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ యొక్క జే మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ఒకవేళ త్రాగుడులో కానీ ఈ యొక్క మత్తు పదార్థాలు అలవాటు పడి ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలిస్తాడు.
ఆయన యేసయ్య మాత్రమే విడుదలిచ్చే దేవుడు. ఎందుకంటే మందు మాత్రల కంటే యేసు ప్రభు విడుదలిచ్చే దేవుడు. కుమారన్ విడుదలయాకినాల్ మెయ్యాగవే విడుదలయావీరుగని వాక్యం సెలవిస్తుంది. అలాగా విడుదల, పరిపూర్ణమైన విడుదల ఎక్కడుందంటే యేసు ప్రభులోనే ఉంది. కాబట్టి ఒకవేళ ఈ యొక్క మీడియాలో వింటున్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా యవనస్తులు, కుటుంబీకులు ఎవరైతే తాగుడికి బానిసత్వంగా ఉన్నారో, ఒకవేళ ఇన్ని మత్తు పదార్థాలు ఈ లోకంలో అనేకమైన మత్తు పదార్థాలకు అడిమితనంగా బానిసత్వంగా ఉంటున్నారు. ఆ యొక్క మత్తు పదార్థాల్లో ఎవరైనా అలవాటుగా బానిసత్వంగా జీవిస్తున్నట్లయితే మీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎక్కడ మత్తు పదార్థం ఉందో సామెతలు 23వ అధ్యాయము మీరు కానీ అక్కడ 21 నుంచిగా మీరు చదివినట్లయితే ఎవరికి వేదన, ఎవరికి దుఃఖము, ఎవరికి తేవలేని సమస్యలు అన్నట్లయితే మత్తు పదార్థం ఎక్కడుందో అక్కడే అనేసి రాయబడిన రీతిగా ఈ మత్తు పదార్థాల నుంచి మీరు పరిపూర్ణంగా విడుదల పొందుకోవాలంటే ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మీకు విడుదలిస్తాడు. కాబట్టి ఈ మత్తు పదార్థాలు నా సాక్ష్యం ద్వారా దేవుడు ఈరోజు మీ ముందు నేను నిలబడినంటే, ఇంతగా నేను ఆ మత్తు పదార్థాలు ఉన్నప్పుడు నా జీవితం వచ్చేసి నెమ్మది లేదు, సమాధానం లేదు, కుటుంబంలో నరకంగా ఉండింది. ఎందుకంటే నన్ను చూసి నా బిడ్డలు భయపడుతున్నారు, నన్ను చూసి నా యొక్క కుటుంబం వారు భయపడుతున్నారు, నన్ను చూసి నా ఫ్రెండ్స్ కానీ భయపడేది. ఎందుకనంటే అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్న నన్ను ఈరోజు వచ్చేసి దేవుడు వచ్చేసి నన్ను నడిపించి ఇంతగా నాకు సమాధానం, సంతోషంగా దేవుడు నిలబెట్టిండు. ఈ యొక్క సమాధానం, సంతోషం మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క జీవితంలో రావాలంటే యేసు ప్రభు దగ్గర నమ్ముకోండి, యేసుని నమ్ముకోండి. ఆయనే మీకు విడుదల కలిగజేసి దేవుడి నామాన్ని మహింపరచును గాక. హల్లెలూయా, ఆమేన్.